డీటెయిల్స్ చూస్తే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం సంభవించింది. ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులను వెలికి తీస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చిన వైనం బయటపడింది. ఒక ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ సదరు కంపెనీకి 2,70,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. అయితే కన్స్ట్రక్షన్ కంపెనీకి శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఫ్లాట్ కొనుగోలు కోసం ఈ మొత్తం శివబాలకృష్ణ చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. దీంతో ఆ సదను అధికారులు సీజ్ చేశారు. ఏ కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో శివబాలకృష్ణ పెట్టుబడులుగా పెట్టారన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరి ఎన్ని కంపెనీల్లో ఈయన గారు పెట్టుబడులు పెట్టారో, ఎన్ని ఫ్లాట్లను కొనుగోలుకు అడ్వాన్సులు చెల్లించారన్నది తెలియాల్సి ఉంది. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ వ్యవహారంలో మరో కీలక పరిణామం సంభవించింది. ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులను వెలికి తీస్తున్నారు. అయితే తాజాగా ఆయన ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో కోట్ల రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చిన వైనం బయటపడింది. ఒక ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ సదరు కంపెనీకి 2,70,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. అయితే కన్స్ట్రక్షన్ కంపెనీకి శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఫ్లాట్ కొనుగోలు కోసం ఈ మొత్తం శివబాలకృష్ణ చెల్లించినట్లు ఏసీబీ అధికారులు కనుగొన్నారు. దీంతో ఆ సదును అధికారులు సీజ్ చేశారు. ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో శివబాలకృష్ణ పెట్టుబడులుగా పెట్టారన్న దానిపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరి ఎన్ని కంపెనీల్లో ఈయన గారు పెట్టుబడులు పెట్టారో, ఎన్ని ఫ్లాట్లు కొనుగోలుకు అడ్వాన్సులు చెల్లించారన్నది తెలియాల్సి ఉంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఏసీబీ అధికారులు బినామీ ఆస్తులను వెలికి తీస్తున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, మన గమనించవచ్చు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివరామకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో ఈయన ప్రధానంగా మనం గమనించవచ్చు, గతంలో ఆయన బినామీల మీద కాన్సన్ట్రేషన్ చేసి కుటుంబ సభ్యులే బినామీలుగా ఉన్నారని చెప్పని కోట్లాది రూపాయల డబ్బులను వాళ్ళు గుర్తించడం జరుగుతా ఉంది. తర్వాత దీంట్లో అక్రమ ఆస్తులను వాళ్ళు కూడా వాళ్ళ పేరున రిజిస్టర్ చేసి చేస్తా ఉంది. ఇదే కాకుండా ఆయన శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్ లో ఫ్లాట్ కొనుగోలుకు శివబాలకృష్ణ ప్లాన్ చేశారని చెప్పని దీంట్లో కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఆయన ఇన్వెస్ట్మెంట్ చేయడమే కాకుండా ఆ రియల్ ఎస్టేట్ కంపెనీలకు ఫేవర్ గా చేసి భారీ ఎత్తున లంచాలు తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 2.70 కోట్ల డబ్బులను ప్రస్తుతం సీజ్ చేశారని చెప్పడం తెలుస్తా ఉంది. మరి ఇదే కాకుండా దీంట్లో మొన్నటి వరకు కూడా బినామీల పేరు మీద కాకుండా ప్రస్తుతం ఈయన చేసిన అక్రమాలకు సంబంధించి ఏ కంపెనీలకు ఫేవర్ చేశాడు, ఆయా కంపెనీల్లో కొన్ని కంపెనీలు పెట్టుబడి కూడా పెట్టాడు. ఆ పెట్టుబడి కంపెనీలకు ఫేవర్ చేసేందుకే ఆయన అక్రమ పద్ధతుల్లో ఆయన అనుమతులు ఇచ్చారని చెప్తున్న వ్యవహారంలో కూడా ఇప్పటికి కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించారు. ఇదే కాకుండా ఈ కన్స్ట్రక్షన్ కంపెనీలకు ఎవరికైతే అక్రమ పద్ధతుల్లో వాళ్ళకు లేఅవుట్లకు అనుమతులు ఇచ్చాడో, అదే కాకుండా ఈ లేఅవుట్లకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కొన్ని రిజిస్టర్డ్ కంపెనీలు పెట్టుబడి కూడా పెట్టాడు. ఆ నేపథ్యంలోనే వాళ్ళకు సపోర్ట్ చేశాడని చెప్పన్న నేపథ్యంలో మొత్తంగా ఒక 5 రియల్ ఎస్టేట్ కంపెనీలను మెయిన్ గా గుర్తించి వీళ్ళకు ఫేవర్ చేయడం కోసం భారీ ఎత్తున లంచాలు తీసుకోవాలని చెప్పినా కాకుండా దీంట్లో ఒక మాజీ ఐఏఎస్ హస్తం కూడా ఉంది, ఆయనకు కూడా ఫేవర్ చేశారని చెప్పిన నేపథ్యమే కాకుండా ప్రధానంగా మనం గమనిస్తే రియల్ ఎస్టేట్ కి సంబంధించిన వ్యవహారంలో కొంతమంది రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కూడా కొన్ని కంపెనీలకు ఫేవర్ చేసి భారీ ఎత్తున లంచాలు తీసుకోవాలని చెప్తున్న నేపథ్యం కూడా ఆ రాజకీయ నాయకులకు సంబంధించిన నేపథ్యంలో వాట్సాప్ చాటింగ్ కావచ్చు. తర్వాత దీంట్లో మనం గమనిస్తే ఆయన ల్యాప్టాప్ ద్వారా, అంటే ఏదన్నా బినామీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ తర్వాత ఏదన్నా మాట్లాడుకుంటే మాత్రం ఆయన ల్యాప్టాప్ ద్వారా ఆయన సమాచారాన్ని చేరవేయడం కానీ తర్వాత సమాచారం షేర్ చేసుకోవడం కానీ చేశారని చెప్పేసి కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మీద ఆ రియల్ కంపెనీలు సపోర్ట్ చేసిన రాజకీయ నాయకుల మీదనే పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ మనకు సమాచారం అంతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.